విశాఖ షిప్పింగ్ హార్బర్ సమీపంలో పేలుడు ఘటన 6 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ నెల 7న హార్బర్ సమీపంలోని వెల్డింగ్ షాప్లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అంతా ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా మార్గమధ్యంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఒకరు, ఆదివారం ఒకరు మృతి చెందగా ప్రైవేట్ హాస్పిటల్లో మరొకరు చనిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అసలు ఈ పేలుడు ఎలా సంభవించింది, అక్కడ అధికారులు ఏమంటున్నారు? రైట్ సింధు, చూసుకుంటే ఏదైతే ఈ నెల 7వ తేదీన విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో అక్కడ గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు మార్గ మధ్యంలోనే మృతి చెందారు. అలాగే మరో ముగ్గురు వ్యక్తులను కూడా, గాయపడినటువంటి వ్యక్తులను కూడా స్థానిక హాస్పిటల్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా 3 రోజుల పాటు చికిత్స పొందుతున్నటువంటి ఆ ఇద్దరు గాయపడినటువంటి వారు కూడా మృతి చెందినటువంటి ఘటన ఉంది. అయితే ఈ రోజు ఉదయం కూడా మరొకరైతే మృతి చెందారు. దాదాపు 6 అయితే మృతి చెందిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ గ్యాస్ సిలిండర్ పేరిందంటూ కూడా స్థానికులంతా చెప్తున్నప్పటికీ పోలీసులు, క్రూస్ టీమ్స్ కూడా కొన్ని ఆధారాలు అయితే సేకరించారు. అసలు అక్కడ ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందనే అంశం పైన పూర్తిగా అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సిలిండర్, అక్కడ ఏదైతే వెల్డింగ్ షాప్ ఉందో వెల్డింగ్ షాప్ లో వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఏదైతే ఆక్సిజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ సంబంధించినటువంటి 2 గ్యాసులు కూడా ఒకేసారి వెనక్కి వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్నటువంటి సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ఉన్న వారంతా కూడా చెప్తున్నప్పటికీ పూర్తిగా కూడా ఆ ప్రదేశం అంతానే ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా క్రూస్ టీమ్ అయితే సేకరించింది. అయితే దీనికి సంబంధించి అక్కడ దొరికినటువంటి ఆధారాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ల్యాబ్ కి టెస్ట్ కు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి సంబంధించినటువంటి ఆ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2-3 రోజుల్లో కూడా అవైతే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపైన అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 6 మృతి చెందడంతో పూర్తిగా మత్స్యకారుల కుటుంబాల్లో రోదనలు అయితే అంటుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మృతి చెందిన కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మరో చివరి వ్యక్తి కూడా మృతి చెందడంతో పూర్తిగా విషన్న వదనం అయితే అలముకుందని చెప్పాలి. అయితే ప్రమాదం ఎలా జరిగిందని దానిపైన ఇప్పటికీ కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తిగా ఆ ప్రదేశాన్ని పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.